హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వాళ్ళు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక 1 అవర్ చూడడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నుంచి అయితే మురుడేశ్వర్ బయలుదేరాము. ఆల్రెడీ మురుడేశ్వర్కి అయితే వచ్చేసామండి. హొన్నావర్ నుంచి మురుడేశ్వర్ దేవాలయానికి 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఒక 30 మినిట్స్ అయితే పడుతుందండి. 30 మినిట్స్ జర్నీలో ఈ మురుడేశ్వర్కి అయితే వచ్చేయచ్చు. మేమైతే వచ్చేసాము. అక్కడ దూరంగా కనిపిస్తున్న మురుడేశ్వర దేవాలయం అండి. ఇది మొత్తం 20 అంతస్తులు ఉంటుంది. మేము లోపలికైతే వెళ్తున్నాము. మీకు లోపల శివుడిని అయితే చూపించలేకపోయాను, వీడియో తీయొద్దని చెప్పారు. ఫోన్ అయితే ఆలో లేదండి, అందుకనే మీకు చూపించలేకపోయాను. కింద ఇక్కడ లోపల దేవుడు ఉంటాడు. పైన మురుడేశ్వర్ గురించి విగ్రహాల రూపంలో చూపించబడ్డాయి. అవి చూస్తే చరిత్ర గురించి క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. అక్కడ అయితే వీడియో ఆలో ఉంది. అందరు ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు కాబట్టి అక్కడ తీశాను. మేము వెళ్ళేసరికి దేవాలయం అయితే మూసేశారండి. మళ్ళీ మూడు గంటలకి ఓపెన్ చేస్తామన్నారు. ఇంకా అంతసేపు ఏం చేయాలని మేము పక్కనే ఉన్న బీచ్కి అయితే వెళ్ళామండి. ఈ మురుడేశ్వర్ టెంపుల్కి పక్కనే ఆనుకొని, ఈ టెంపుల్కి ఆనుకునే బీచ్ ఉంటుంది. ఆ బీచ్కి అయితే వెళ్తున్నామండి. మేమంతా బీచ్లో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మేము 4 మెంబర్స్. సూపర్గా ఉంది అసలు. బీచ్లో నుంచి మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ అయినా ఫుల్ ఎండగా ఉంది. అయినా కూడా బీచ్లో కాసేపు ఉండాలని అనిపించింది. చాలా బాగా అనిపించింది వాటర్లో సూపర్గా. ఇక అక్కడికైతే మేము బయలుదేరిపోయాము. బీచ్కి పక్కనే ఇలా చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. బట్టల షాప్స్ అండి ఇవన్నీ. ఎవరైనా బట్టలు అడ్జస్ట్ కానప్పుడు ఇలా బట్టలు తీసుకొని, అంటే బీచ్లో స్విమ్ చేయాలనుకున్న వాళ్ళకి స్విమ్ షూట్ అన్నీ ఉన్నాయండి. అన్ని రకాల క్యాప్స్ అన్నీ ఉన్నాయి, గ్లాసెస్. కావలసిన వాళ్ళు ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. మేమైతే బీచ్కి అయితే వెళ్తున్నామండి. ఈ బీచ్ పక్కనే చూసారు కదా శివుని విగ్రహం ఎంత ఎత్తులో ఉంటుందో, చాలా హైట్లో ఉంటుందండి. దీని పక్కనే బీచ్ ఉంటుంది, టెంపుల్ పక్కనే. ఇలా ఇప్పుడు మీకు ఈ మురుడేశ్వర్ గురించి, దీనికి సంబంధించిన కొంత చరిత్ర మీతో షేర్ చేసుకుంటాను. వీడియో చూసుకుంటూ ఎంజాయ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక మురుడేశ్వర దేవాలయానికి సంబంధించి, ఈ మురుడేశ్వర దేవాలయము రాజగోపురం ఆకాశం అంత ఎత్తులో, అంటే ఇది 20 అంతస్తులతో ఉంటుందండి ఈ గోపురం అనేది. ఈ ఆలయంలో ఉన్న ప్రధాన దైవం శివుడు అండి. మురుడేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు ఈ శివుడు. ఇక్కడ అరేబియా సముద్రానికి ఒడ్డున్నే ఈ దేవాలయం నిర్మించారండి. ఈ శివుని విగ్రహం ఎత్తు మొత్తము 123 అడుగులండి. ఈ విగ్రహానికి బంగారు పూత కూడా పూశారు. ప్రపంచంలోనే శివ విగ్రహాల్లో ఇది 2వ ఎత్తైన విగ్రహంగా ఇది పేరుగాంచిందండి. ఈ మురుడేశ్వర దేవాలయానికి ప్రపంచంలో ఉన్న దేశాలలో చాలామంది, అంటే అన్ని దేశాల వారు ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వస్తారండి. స్వామివారిని దర్శించుకొని పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. నిత్యం అభిషేకాలు, కుంకుమ పూజలు మొదలైన ఆరాధనలు జరుగుతాయి. మురుడేశ్వరంలో స్నానాలు చేయడానికి అనేక తీర్థాలు ఉన్నాయి. వాటిలో బ్రహ్మతీర్థం, కమండల తీర్థము, అగ్ని తీర్థము, భీమ తీర్థము, దేవతీర్థం ముఖ్యమైనవండి. తీర్థాలలో స్నానాలు చేస్తే దీర్ఘకాల రోగాలు నయం అవుతాయని భక్తులు నమ్ముతారు. ఈ మురుడేశ్వర దేవాలయం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో గల పట్టణం మరియు బత్కత్ తాలూకాలో ఉందండి. బత్కత్ నుంచి మురుడేశ్వరకి ఒక 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇక ఈ మురుడేశ్వర చరిత్రలోకి వెళితే, రావణాసురుడు గొప్ప శివభక్తుడు. కైలాసంలో ఉన్న శివుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని భూమి మీదకి తెస్తాడు. అయితే ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదని, ఒకవేళ పెడితే తిరిగి ఎత్తలేవని చెప్పి మరీ ఇస్తాడు ఆ శివుడు. ఆత్మలింగం లంకకు తీసుకెళ్తే విపత్కర పరిణామాలు చోటు చేసుకుంటాయని భావించిన దేవతలు ఎలాగైనా ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టేలా చేయాలని అనుకుని విష్ణుమూర్తిని వేడుకొనగా ఆయన సూర్యాస్తమయం అయ్యేటట్లుగా చేస్తాడంట. జరిగిన విషయాన్ని వినాయకుడికి చెప్తారు. వినాయకుడు బాలబ్రహ్మణ వేషంలో రావణాసురుడి వైపు వెళ్తుండగా రావణాసురుడు పిలిచి తాను వెళ్ళి సంజ మార్చుకొని వచ్చేవరకు ఈ లింగాన్ని పట్టుకో అని చెప్తాడంట బాలబ్రహ్మణునికి, అంటే వినాయకుడికి. అప్పుడు ఆ బాలబ్రాహ్మణుడు, నేను ఎక్కువసేపు బరువులు మోయలేనని
3 సార్లు పిలుస్తాను, రాకపోతే కింద పెడతానని బాలబ్రహ్మణుడు చెప్తాడంట రావణాసురుడికి. అందుకు అంగీకరించిన రావణాసురుడు సంజ మార్చుకోవడానికి వెళ్తాడు. గణపతి వెంటనే 3 సార్లు పిలిచి ఆత్మలింగాన్ని కింద పెడతాడు. సంధ్య మధ్యలోనే వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చినా అప్పటికే జరిగే నష్టమైతే జరిగిపోయింది. ఆ బాలబ్రాహ్మణుడు ఆత్మలింగాన్ని అయితే కింద పెట్టేశాడు. ఆ ఆత్మలింగాన్ని బలంతో ఎంత పైకి ఎత్తినా లింగం ఉన్న చోట నుంచి రవ్వంతైనా కదలలేదంట. విష్ణువు తన మాయను తొలగించగా అప్పుడు సూర్యుడు వెంటనే ఆకాశంలో కనిపిస్తాడు. ఇది గ్రహించిన రావణాసురుడు ఆత్మలింగాన్ని కోపంతో పికిలించి విసిరేస్తాడంట. అలా విసిరివేయగా ఒక్కో వస్తువు ఒక్కో చోట పడి అక్కడ శివలింగాలైతే ఉద్భవించి ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి. ఈ 5 క్షేత్రాలన్నీ కర్ణాటకలో పంచక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందుతున్నాయి. రావణాసురుడు ఆత్మలింగం నిలిపిన స్థలం గోకర్ణ. ఇదే మహాబలేశ్వర దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. 23 అడుగులు ఉన్న ఈ శివుని విగ్రహం చెక్కడానికి దాదాపు 2 సంవత్సరాల కాలం అయితే పట్టిందంట అండి. ఈ విగ్రహంలో మరో ప్రత్యేకత ఏమనగా సూర్యరశ్మి పడినప్పుడు ఈ విగ్రహం మెరుస్తుందంట. నందీశ్వరుడితో సహా ఈ విగ్రహానికి ఒక దేవాలయం నిర్మించారు. మురుడేశ్వర సందర్శించే వారికి ఈ దేవాలయం దర్శనంతో తమకు తాము మర్చిపోయేంత రీతిలో అత్యంత మధురానుభూతిగా ఉంటుందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇక్కడే ఉండాలనిపించేలా ఉంది. మనసుకి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇదండి మురుడేశ్వరికి సంబంధించిన చరిత్ర. ఇందాక నేను చెప్పిన చరిత్రకు సంబంధించిన విగ్రహాలు ఇవే అండి. రావణాసురుడు శివుని అనుగ్రహం వలన ఆత్మలింగాన్ని పొంది ఆత్మలింగాన్ని తీసుకెళ్తుండగా బాలబ్రహ్మణుడు వచ్చి తను మోయలేనని కిందికి అలా పెట్టడం వల్ల రావణునికి కోపం వచ్చి ఆ శివ విగ్రహాన్ని ఎత్తగా అది ఎంత ఎత్తినా లేవకపోవడంతో ఆ శివ విగ్రహాన్ని అయితే పెకిలించి ముక్కలుగా విసిరేస్తాడండి. అలా విసిరేయగా అక్కడక్కడ ముక్కలన్నీ క్షేత్రాలుగా అయితే శివుని క్షేత్రాలుగా ఏర్పడ్డాయండి. అవన్నీ ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టుగా ఇలా విగ్రహాల రూపంలో ప్రతిష్ఠించారండి. చాలా బాగుంది. ఇదంతా చూస్తే మనకి ఈ చరిత్ర ఈజీగా అర్థమైపోతుంది. ఇదండి నాకు తెలిసిన ఈ మురుడేశ్వర చరిత్ర మీకైతే షేర్ చేశాను. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ నుంచి అయితే మేము వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. మరి ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే అండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.